గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:10 అవుతుంది. ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ అవుతున్నాను. నైట్ నుంచి కూడా వర్షం పడినట్టే ఉంది గట్టిగా. ఈరోజు క్లైమేట్ కూడా చాలా 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 బాగుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. వాకింగ్ నుంచి ఇంటికి వస్తాను మయా, 2 బాయిల్డ్ ఎగ్స్ తినేసి ఇప్పుడు హాస్పిటల్కి స్టార్ట్ అవుతాం. నిన్న చెప్పాను కదా, నిన్న వ్లాగ్లో కొన్ని టెస్టులు చేయాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. హాస్పిటల్కి వెళ్ళి ఏ టెస్టులు రాశారు, టెస్టులు అన్నీ చేయించుకున్నాం. తీరా చేయించుకున్నాము. లాస్ట్ ఒక టెస్ట్ మాత్రం ఉంది. ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అది చేస్తా అన్నారు. సరే కదా అని చెప్పేసి రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేసాం. అప్పటిదాకా మా అమ్మ ఫాస్టింగ్లోనే ఉండాలంట. వచ్చింది. లాస్ట్లో ఇంకో స్కాన్ ఉంది. ఆ స్కాన్ కానీ వెళ్తే ఎంత చెప్పారో తెలుసా? 14,000 చెప్పారు ఆ స్కానింగ్. ఏంటి స్కానింగ్ అంత రేట్ ఎందుకు ఉంటుందని చెప్పేసి నేను బయట ఫోన్ చేశాను. బయట అదే స్కానింగ్ 5,000 అంట. హాస్పిటల్లో చేయించుకుంటే 14,000 అంట. అదేంటి ఎంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇక్కడైతే డాక్టర్ ఫోటోలు గట్టా చూసుకుని చేస్తారని. అది బయట చేయించుకుంటే ఏమన్నా ప్రాబ్లం అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు సార్, అందుకని బయటకు వచ్చేసాం. 14,000, 5,000, 9,000 డిఫరెన్స్. లాస్ట్లో బిల్లులో 9,000 తగ్గమంటే తగ్గుతారా? తగ్గరు. ఈ స్కానింగ్లు, రిపోర్ట్లు అన్నీ మనమే పెట్టుకోవాలి. టైం 1:30 అవుతుంది. ఇంకా వచ్చిన పని అవ్వలేదు. మా అమ్మేమో వంట చేయలేదు. ఎప్పుడో 9ంటికి వస్తాం బయటికి. నేనేమో ఈ బొక్కలో డైట్లో ఉంటే ఇదే తలకాయ నొప్పి. ఏం తినాలో అర్థం కాదు. ఎలాగో ఫుడ్ వీడియోల కోసం తింటాను అనుకోండి. ఫుడ్ వీడియోలు మానితే అవ్వదు కదా మరి మనకి. కాకపోతే ఈరోజు ఏం తినాలా అనేది అర్థం కావట్లేదు. బయట డైట్ ఫుడ్ అంటే ఎక్కడ దొరుకుద్దో ఎతకాలి. చాలా కష్టం డైట్. అందుకే చాలామంది మానేస్తారు. నేను మాత్రం మాను గైస్. మాను అంటే మాను. టైం 2:30 అవుతుంది. ఇంకా ఇక్కడ పని అవ్వలేదు. దరిద్రం ఏంటంటే నిన్ననే ఈరోజు కింగ్డమ్ మూవీకి సినిమా టికెట్ బుక్ చేసాం. 4ంటికి షో. ఇక్కడే 2 అయిపోయింది. ఇంకా మేము తినలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డైట్ నేను గౌరవించినా డైట్ నన్ను గౌరవించట్లేదు. లాస్ట్కి తీసుకొచ్చి రెస్టారెంట్లోనే పడేసింది. అలాగని ఎక్కువ తినకుండా సింపుల్గా ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, నేను ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఒక స్టార్టర్, ఒక బిర్యానీ. మళ్ళీ చికెన్ ఈజ్ ప్రోటీన్ రా. స్టార్టర్లో ప్రోటీన్ ఉంటుంది. రైస్ ఈజ్ కార్బ్స్ రా. రైస్ బిర్యానీలో కూడా పీస్ ఉంటుంది. మొత్తం ప్రోటీన్. ఇంకా ఈ మీల్తో ఇక ఈవినింగ్ స్నాక్ గట్ట ఏముండదు. ఇంక ఫుడ్ మళ్ళీ డైరెక్ట్ నైటే 7 సెట్ అయిపోతుంది. నాకు కావాలంటే 2 స్టార్టర్లు, 2 బిర్యానీలు చెప్పి తింటాను. ఇవన్నీ నాకు తెలియదు. నేను అలా తినే ఇలా అయ్యాను. అయినా పర్లేదు, తింటాను. నేను ఎక్సర్సైజ్లు చేస్తాను రా, నీలా కాదు. అబ్బా కరిగిస్తాను. ఏదో అటు ఇటు నడుస్తున్నాడు 2 రోజుల నుంచి. ఇంటికి ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. అరుగు రెస్టారెంట్కి వచ్చాం. లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగుంది. మేము మాకు పక్కనే అనమాట. ఇక్కడికి వచ్చాం. ఈసారి వెల్కమ్ డ్రింక్ గ్రేప్ జ్యూస్ ఇచ్చారు. అంగారా చికెన్ స్టార్టర్ ఒకటి చెప్పాం. ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు అవి వేసి బాగుంది చూడడానికి. ఓ బాగుంది. ఏదో పైన ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసారు. పొట్టున్న వాళ్ళు ఎవరో నా మీద కక్ష పెట్టేశారు. లేకపోతే వారం రోజుల నుంచి కష్టపడి ఏమి తినకుండా కాపాడుకునేవాడిని. ఈరోజు బిస్కెట్ అయిపోయింది. బాగుంది గైస్. కాకపోతే పైన ఆయిల్ ఏదో ఎక్కువైంది, అదే భయం వేస్తుంది. ఈరోజుకి ఏం చేయలేం. బిర్యానీ కూడా ఒకటి చెప్పాం, అయిపోయింది. ఇంకంతే, ఈ 2. ఓ చాలా చాలా వేడిగా ఉంది. లాస్ట్ టైం మనం బిర్యానీ తినలేదు ఇక్కడ, వేరేదేదో తిన్నాం. అవునా? పర్లేదు, బాగానే ఉంది. నేను తినడం తగ్గించి వారం రోజులు అయినా సరే ఎప్పుడో తిన్నాను అన్నట్టు ఫీల్ వచ్చింది. మొత్తానికి పొట్ట హెవీ చేసుకున్నాం ఈరోజు. ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసరికి 5:53 అవుతుంది. మా సినిమా వచ్చేసరికి 4:05కి 10 నిమిషాలు ఉంది. కానీ ఇక్కడ నుంచి 20 నిమిషాలు పడుతుంది. సినిమా యాడ్స్ వేస్తాడు బేసిక్గా. వేయకపోతే మాత్రం ఇంట్రో పోద్ది, ఇంట్రడక్షన్. వలీగడ్ కోసం వెయిటింగ్. 4:05 కాదు, 4:10 గంట షో. మేము చూడండి 4:25కి వచ్చాం. 15 మినిట్స్ లేటు. మరి యాడ్స్ వేస్తే పర్వాలేదు, యాడ్స్ వేయకపోతే పోయినట్టే సినిమా సగం. సీన్ నెంబర్ 8 ఇదే. స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు ఆగుతారు? స్టార్ట్ అయిపోద్ది, డౌట్ లేదు. స్టార్ట్ పక్కన అయిపోద్ది. స్టార్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడే పేర్లు పడుతున్నాయి. 5 మినిట్స్ అయిందంట. ఇంకా ఏమి రివీల్ అవ్వలేదంట. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చారు. ఇప్పుడు దాకా సినిమా
పర్లేదు, బాగుంది, నచ్చింది నాకు. కాకపోతే ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ మిస్ అవుతుంది. కాదే, ఎక్స్పెక్ట్ స్టోరీ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ సీన్ నాకు తెలిసిపోతుంది ఇది జరుగుతుంది, నెక్స్ట్ సీన్ జరుగుతుంది. నాకై మరీ అంత కాదు, ఏదో అవుతుందని తెలుసు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే సాటిస్ఫై, ఎందుకంటే ఈ మధ్యన అన్ని చెత్త సినిమాలు చూసాం కాబట్టి ఇప్పుడైతే నీకు ట్విస్ట్ ఉందిరా. సెకండ్ Second హాఫ్ half లో- ఫోన్ ఆగదేంటే ట్విస్ట్ ఉంది, సెకండ్ హాఫ్ లో ఇస్తాం నీకు twist. తెలిసిపోయిందా ట్విస్ట్? అదే అన్నం తెలిసిపోతుందని. నాకు తెలియలే, డైరెక్టర్ గారు చెప్పారు ఉందని. అవునా? సరే, ఇక్కడ మాత్రం ఈ థియేటర్ అయితే చాలా పెద్ద, దగ్గరగా 8 స్క్రీన్లు ఉన్నాయి. అరే ఏంది, ఎన్ని స్క్రీన్లు ఉన్నాయా? 8 ఎక్కడ? చాలా పెద్దది ఇది. జీవీకే మాల, జిఎస్ఎం GSSM మాల్ అంట. ఎక్కడిది? ఐనాక్స్ ఎక్కడిది ప్లేస్ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ? మదీనా కూడా మియాపూర్. స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపో, టాయిలెట్కి వచ్చి. ఇప్పుడే మూవీ అయింది, కిందకు వచ్చాం. సినిమా గురించి ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. మనం అంబానీ మాల్ గురించి ఏదేదో మాట్లాడుకున్నాం, కానీ అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి చూడండి సెన్సార్లు. మన కారు ఉంది కాబట్టి రెడ్, అదే కారు లేకపోతే గ్రీను. కానీ మాల్ ఉంది, మామూలుగా లేదు. బయట నుంచి చిన్న కనబడింది, కానీ లోపలైతే అస్సలు ఈ బాబాయ్ GSM మాల్ అంట. సూపర్ ఉంది, తోపు ఉంది. ఇప్పుడే ఇంటికి వచ్చామ్మాయ. పొద్దున్న 8:30, 9 బయలుదేరితే మళ్ళీ నైట్ 8 అయింది వచ్చేసరికి. ఏదైనా ఈ హాస్పిటల్ పనులు అసలు అవ్వవు. ఇది ఏదైతే మాకు ఈ నెక్స్ట్ ఉందో అది సర్జరీ, దేవుడి దయ వల్ల అది త్వరగా అయిపోయి సక్సెస్ అవుతే మాకు పెద్ద టెన్షన్, బర్డెను తీరుతుంది. టెస్టులు చేయించిన రిజల్ట్స్ అవన్నీ రేపు వస్తాయంట. రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఏంటి అంత ఓవర్ యాక్టింగ్? డిస్టర్బ్ చేయకండి సార్. ఏ సెకండ్ గైస్, కష్టపడి తీశారు. ఆ కష్టం మొత్తం సినిమాలో కనబడుతుంది. ఖాళీగా ఉండి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే హ్యాపీగా సంతోషంగా వెళ్ళి చూడొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఇక సినిమా గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అదిరిపోయింది. సత్యదేవ్ తోపు చేశాడు. ఆయన తర్వాత హీరోయిన్ ఏదో మెరుపు తీగలాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ మాస్ ఫైట్లు, ఆ ఎలివేషన్లు పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. బెస్ట్ యాక్టింగ్ విలన్. ఏం చేశాడు అసలు మనోడిది? కింగ్డమ్ ప్రీ రిలీజ్ స్పీచ్ వినే నేను అయ్యి బాబు ఏం మాట్లాడాడు అని అనుకున్నాను. సినిమాలో కూడా అలాగే చేశాడు. మాటలే కాదు చేతలు కూడా ఉన్నాయని చెప్పేసి చూపించాడు. మనోడికి మంచి క్యారెక్టర్లో మంచి హీరో కట్అవుట్ రా. హీరో నెంబర్ 1 అసలు. చాలా తెల్లకొండ దేవరకొండ అన్నకన్నా తెల్లకొండ సినిమాలో. విజయ్ దేవరకొండ అసలు విజయ్ దేవరకొండ ఏమున్నాడు మా, ఆ బాడీ నిజంగా ఇన్స్పిరేషన్. బాడీ మాత్రం అసలు మొన్న రీసెంట్గా ఆడియో రిలీజ్ లో కూడా టీ షర్ట్లు వేస్తుంటే బయటకు ఆనేస్తున్నాయి ఆ బైషర్ట్లు. ఏ రోజైనా అలా అవ్వాలని అనుకుంటున్నాను. వీడి వల్లే అంత లేదు, కానీ అది మ్యాటర్. 5కి ఒక 2.5 అలా ఇవ్వచ్చు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే. ఏంట్రా కొత్తగా రేటింగ్ ఏదో ఇస్తున్నాను సరదాగా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజంతా ఇలా హాస్పిటల్లోనే అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. రేపటి నుంచి డైట్ మళ్ళీ కామన్. జై హింద్.